ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది. తన భర్తతో కొత్త జీవితం ప్రారంభించింది. కలకాలం కలిసి ఉండాలని ఆశపడింది. కానీ 6 నెలలకే ఆవిరైపోయింది. కొత్త సంసారం మొదలుపెట్టి 6 నెలలు కూడా తిరక్కముందే ఇంటి దూలానికి ఇల్లాలు వేలాడింది. మరి ఆమెది హత్య, ఆత్మహత్య అన్నది అత్తాపూర్లో కలకలం రేపింది. 6 నెలల ముందు పెళ్లి, అత్తాపూర్లో కాపురం, అంతలోనే ఆత్మహత్య. కొందరు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకోవడం జరుగుతోంది. ఎంత పెద్ద సమస్య అయినా దానికి పరిష్కారం ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటి జనాలు. పెళ్లైన 6 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తాపూర్లో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లాకు చెందిన సిద్ధేశ్వరికి 6 నెలల క్రితం ప్రవీణ్తో పెళ్లి జరిగింది. హైదరాబాద్లోని జ్యువెలరీ దుకాణంలో ప్రవీణ్ పనిచేస్తూ ఉన్నాడు. దీంతో అత్తాపూర్లోని రాంబాగ్కి కొత్త దంపతులు షిఫ్ట్ అయ్యారు. అయితే ఎప్పటిలాగే పనికి వెళ్లిన ప్రవీణ్ ఈ నెల 12న సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు. సిద్ధేశ్వరి ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానంతో డోర్ పగులు కట్టి లోపలికి వెళ్లి చూశాడు. సిద్ధేశ్వరి గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. సిద్ధేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. పెళ్లైన 6 నెలలకే ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం తమ బిడ్డను రోజు వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమైనా కష్టాలు వస్తే బాధితులకు సాయం చేసేందుకు పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఇంకా బంధువులు కూడా ఉన్నారు. ఏదో ఒక మార్గంలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ధైర్యం మాత్రమే మనిషికి అసలు సంపద. నీ సమస్య ఎంత పెద్దదైనా నీ ఎదురుగా వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు ముందడుగు వేయాలి. అంతేకాని పిరికి వాళ్ళలా ఆత్మహత్య చేసుకుని మిమ్మల్ని ఇష్టపడే వారిని కష్టపెట్టకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.